చలో నెక్స్ట్ ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇదే వార్త ఇక్కడ కూడా. ఇంగ్లాండ్ నుంచి 1,00,000 కిలోల బంగారం అట. భారీ భద్రత మధ్య ప్రత్యేక విమానంలో ఆర్బీఐ ఖజానాకు. నిల్వ సర్దుబాట్లలో భాగంగానే భారత్కు ఈ స్థాయిలో తరలింపు. 1,00,000 కిలోల బంగారం అట. 15 ఏళ్ల క్రితం ఐఎంఎఫ్ నుంచి ఆర్బీఐ 200 టన్నులు కొనుగోలు చేసిందట. కొన్నేళ్లుగా బంగారాన్ని కొంటూ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో నిల్వ. విదేశీ మారక నిల్వల సంక్షోభంతో 1991లో బంగారం తనఖా పెట్టారు. ఒక భయంకరమైన ఆర్థిక సంక్షోభం వచ్చింది అప్పుడు దేశంలో. ఇప్పుడు 100 టన్నులను దించడం దేశ ఆర్థిక శక్తికి నిదర్శనం. ఆర్బీఐ 100 టన్నుల బంగారం అంటే 1,00,000 కిలోలు. ఇంత భారీ స్థాయిలో బంగారం ఇంగ్లాండ్ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఖజానాకు చేరిందట. 1991 తర్వాత ఇంత పెద్ద మొత్తంలో దేశానికి బంగారాన్ని తరలించడం ఇదే తొలిసారి. మరి ఇంత బంగారం ఎక్కడిది? చాలా దేశాల్లోని కేంద్ర బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో తమ బంగారాన్ని నిల్వ చేస్తూ ఉంటాయట. ఏది? దేశాలన్నీ కూడా. భారత్ కూడా ఇదే చేసిందట. 15 ఏళ్ల క్రితం అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ నుంచి 200 టన్నుల బంగారాన్ని ఎక్కడుంది 200 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. పైగా కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున ఈ బంగారాన్ని కొనుగోలు చేస్తూ వచ్చిన ఆర్బీఐ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో నిల్వ చేస్తూ వస్తోంది. 2024 మార్చి నాటికి ఆర్బీఐ వద్ద 822 టన్నుల బంగారం ఉన్నదట. ఇందులో 413 టన్నులు ఇతర దేశాల్లో నిల్వ చేసి ఉంచింది. 2023లో 27.5 టన్నుల బంగారాన్ని కొత్తగా నిల్వలో చేర్చింది. ఈ ఏడాది జనవరి ఏప్రిల్ వ్యవధిలోనే నిరుడు కంటే 1.5 రెట్లు అధిక బంగారాన్ని కొనుగోలు చేసింది. అయితే ఇంగ్లాండ్ నుంచి 100 టన్నుల బంగారాన్ని తరలించేందుకు ప్రత్యేకంగా కొన్ని నెలల పాటు కసరత్తు చేసి భారీ భద్రత మధ్య ప్రత్యేక విమానంలో భారత్కు తరలించారు. విదేశీ మారక నిల్వల పరంగా నెలకొన్న సంక్షోభం కారణంగా మన దేశం 1991లో ఆర్బీఐ పెద్ద ఎత్తున బంగారాన్ని తనఖా పెట్టాల్సి వచ్చింది. దీన్నే ఆర్బీఐ వర్గాలు గుర్తు చేస్తూ ఆర్థికంగా భారతదేశ సామర్థ్యం, విశ్వాసం ఏ స్థాయిలో ఉంది అనేది స్వదేశీ ఖజానాకు ఇంత పెద్ద ఎత్తున బంగారాన్ని చేర్చడమే చాటుతోంది అని వ్యాఖ్యానించాయి. అంటే గతంలో అమ్మిర్రు, ఇప్పుడు తీసుకొస్తున్నారు కాబట్టి ఇప్పుడు చాలా గొప్పగా ఉంది దేశం అని చెప్తున్నారు. దీన్ని ఎక్కడ నిల్వ చేయాలనే దానిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వస్తున్నది. విదేశాల్లో నిల్వలు పెరిగిపోవడంతో సర్దుబాట్లలో భాగంగా కొన్ని నిల్వలను భారత్కు తరలించాలని నిర్ణయించామని ఆ వర్గాలు పేర్కొన్నాయట.